హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి కమలానగర్లో సీనియర్ సిటిజన్ల కోసం అని చెప్పి ఒకటి కమలానగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక డే కేర్ సెంటర్ పెట్టారండి. ఇది పర్టికులర్గా నేను చూపించడానికి కారణం ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో కాలనీలో, వాళ్ళ కోసమని ఈ టైంలోని ఇక్కడ చక్కటి సదుపాయాలను కల్పించడం అనేది జరిగిందండి. ఒకటి ఇక్కడ మీరు చూడండి, వివిధ అంశాలపైన రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద అన్నమాట, పర్యావరణం పరిరక్షణ కావచ్చు, ఇలాంటి అంశాలపైన చక్కటి తీసుకోవడం కాకుండా హలో సార్, నమస్కారం సార్. ఇంకా క్యారమ్ బోర్డు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఉంటారనమాట. రిటైర్మెంట్ అనేది కేవలం మనం చేసేటటువంటి ఉద్యోగానికే అని చెప్పి వాళ్ళని మనోధైర్యం నింపుతూ చేసేటటువంటి వివిధ కార్యక్రమాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయండి. ఇక్కడ మనకి ఈ అసోసియేషన్కి ఉపేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అనమాట, తర్వాత సారంగం గారు సెక్రటరీ గారు, ఇద్దరు మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ మనకి సారంగం గారు వీరేశ్వర్ గారి పుట్టినరోజు అనమాట. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే బర్త్డే ఉన్నాయో ఆ బర్త్డేస్ అన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుందండి. చక్కటి కార్యక్రమాలతోని అసలు రిటైర్ అయిన తర్వాత కూడా ఒక ఆఫీస్కి వెళ్తున్నామా అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడ వీరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. హ్యాపీ బర్త్డే సార్ వీరేశ్వర్ గారు, హ్యాపీ బర్త్డే సార్. ఒక సీనియర్ మెంబర్ అయినటువంటి వీరేశ్వర్ గారిది పుట్టినరోజు అనమాట. వారిని అభినందిస్తూ ఇక్కడ వారి పుట్టినరోజుని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే. వీరేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సార్, హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. జన్మదిన శుభాకాంక్షలు.